బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో వైసీపీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు. పోలీసులు ఆమెను 3 గంటల పాటు విచారించారు. శ్యామల మాట్లాడుతూ పోలీసుల విచారణకు తాను పూర్తి స్థాయిలో సహకరిస్తున్నట్లు తెలిపారు. బెట్టింగ్ యాప్స్ ద్వారా చనిపోయిన వారి స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. బెట్టింగ్ యాప్స్ ద్వారా బెట్టింగ్లు చేయడం తప్పు అని అన్నారు. బెట్టింగ్ యాప్స్ అంశంపై విచారణ జరుగుతుంది. ఈ అంశం కోర్టు పరిధిలో ఉంది. అందుకే దానిపై స్పందించలేను. నాకు చట్టాలపై నమ్మకం ఉంది. ఇకపై బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయబోను అంటూ శ్యామల చెప్పారు. బెట్టింగ్ యాప్స్ కేసులో పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో 11 మందిపై కేసు నమోదైంది. వీరిలో టేస్టీ తేజ, విష్ణుప్రియ, రితు చౌదరిని పోలీసులు విచారించారు. అయితే విష్ణుప్రియ, రితు చౌదరి ఈ నెల 25న మళ్లీ విచారణకు రావాలని పోలీసులు సూచించారు. యాంకర్ శ్యామల తనపై నమోదైన ఎఫ్ఐఆర్ కొట్టివేయాలని కోరుతూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో ఆమెను అరెస్ట్ చేయవద్దని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. విచారణకు సహకరించాలని శ్యామలకు కోర్టు సూచించింది. దీంతో ఆమె పంజాగుట్ట పోలీసుల ఎదుట సోమవారం విచారణకు హాజరయ్యారు.